వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత దంపతులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వివేక పిఏ మూలి కృష్ణారెడ్డి ఫిర్యాదుతో జగన్ హయాంలో వారిపై దాఖలైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. వీరితో పాటు సిబిఐ అధికారి రామ్ సింగ్ పై దాఖలైన కేసును కూడా కొట్టివేసింది. ఈ కేసులో నిందితుడైన గంగిరెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీం ధర్మాసనం. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వివేక హత్య కేసులో నిందితులకు బెయిల్ రద్దు చేయాలంటూ వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం గంటకు పైగా విచారణ జరిపింది. సునీత తరపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ్ లూత్రా తన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గడువు విధించినందువల్లే దర్యాప్తును ముగించినట్లు సీబీఐ చెబుతోందని, వివేక హత్య కేసులో మరింత దర్యాప్తు జరగాల్సిన అవసరం కూడా ఉందని వాదించారు. పాత్రధారులతో పాటు సూత్రధారులు కూడా ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందని సిద్ధార్థ్ లూత్రా అన్నారు. వివేక హత్య కేసులో మరికొందరి పాత్ర ఉన్నట్లు సీబీఐ ఛార్జ్షీట్లో హైకోర్టులో కూడా చెప్పిందని, అలాంటప్పుడు దర్యాప్తును అర్ధాంతరంగా ఎలా ముగిస్తారని అన్నారు. నిందితులు సాక్షులను బెదిరిస్తున్నారని సిద్ధార్థ్ లూత్రా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అప్రూవర్ దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి జైలుకెళ్లి బెదిరించాడని తెలిపారు. అవినాష్ రెడ్డే వివేక హత్యలో మాస్టర్ మైండ్ అని తెలిపారు సిద్ధార్థ్ లూత్రా. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల వివరాలు, ట్రయల్ కొనసాగించే విషయంలో సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అవినాష్ రెడ్డి సహా ప్రధాన నిందితుల బెయిల్ రద్దు చేయాలని వాదనలు వినిపించారు. అవినాష్ రెడ్డి బలవంతం మేరకే సునీత దంపతులతో పాటు సీబీఐ అధికారి రామ్ సింగ్ పైన కుట్రపూరితంగా కేసులు పెట్టారన్నారు. సీబీఐ తరపున వాదనలు వినిపించిన అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఏఎస్ రాజు నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరారు. నిందితులను కాలపరిమితి లేకుండా జైల్లో ఉంచడం మంచిది కానప్పటికీ వివేకాది దారుణమైన హత్య అని అన్నారు. హత్య జరిగిన తీరు చూస్తే నిందితులకు 2 నుంచి 5 సంవత్సరాలు బెయిల్ లేకుండా జైల్లో ఉండటం పెద్ద విషయమేమీ కాదని అన్నారు. ఈ కేసులో నిందితులకు కోర్టు మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందని అన్నారు. వివేక హత్య తర్వాత ఆధారాలు చెరిపేయడం నిరూపితమైందని, ముందు గుండెపోటని తర్వాత రక్తపు వాంతులని ప్రచారం చేశారని తెలిపారు. హత్య అని తెలియకుండా అన్ని విధాలా ప్రయత్నం చేశారని, ఇవన్నీ దర్యాప్తులో పూర్తిగా బయటపడ్డాయని అన్నారు. నిందితుడు శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి మెడికల్ క్యాంప్ పేరుతో కడప జైలుకు వెళ్లారని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఫోటోలతో సహా ఉన్నాయన్నారు. జైలుకు వెళ్లి అక్కడ ఈ కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరిని బెదిరించినట్లు సాక్ష్యాలున్నాయన్నారు. అవన్నీ నిరూపితమయ్యాయని కూడా ధర్మాసనానికి తెలిపారు. ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ఉజఫా అహ్మదీ సునీత దంపతులతో పాటు రామ్ సింగ్ పై దాఖలైన కేసు వివరాలను తెలిపారు. వారిపై కేసు పెట్టడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు స్పష్టంగా అర్థమవుతుందని, అప్పటి జగన్ ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. మీ మీద ఉన్న గౌరవంతోనే జరిమానా విధించడం లేదని నిందితుల తరపు న్యాయవాదిని ధర్మాసనం హెచ్చరించింది. ఇరు వర్గాల వాదనలను విన్న ధర్మాసనం వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమో లేదో చెప్పాలని సీబీఐని ధర్మాసనం నిర్దేశించింది. దర్యాప్తులో నిందితులను కస్టోడియల్ విచారణ చేయాలో వద్దో కూడా చెప్పాలన్న ధర్మాసనం, ఎంతమంది నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న విషయం కూడా చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడైన గంగిరెడ్డికి సుప్రీం ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. గంగిరెడ్డి తరపున వాదించిన సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వివేక హత్యలో గంగిరెడ్డి పాత్ర లేదని, మిగతా నిందితులంతా బెయిల్పై బయట ఉన్నప్పుడు తన క్లయింట్ మాత్రం జైల్లోనే మగ్గుతున్నారని తెలిపారు. అయితే దీనిపై తమ వాదనలను మరోసారి తెలియజేస్తామని, దానికి కొంత సమయం కావాలని సీబీఐ, సునీత తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే గంగిరెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది.